రెడ్డి గారు ఎందుకు పోటీకి దూరంగా ఉన్నారన్న దానిపై చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఒకటి, బలం లేదు. రెండు, నైతిక విలువలకు మేము కట్టుబడి ఉన్నాము. ఈ నేపథ్యంలోనే మేము ఇంకా పోటీ చేయకూడదు అనుకున్నాం. ఒక్క ఎమ్మెల్సీ కోసం ఇంత తాపత్రయపడాల్సిన అవసరం లేదు. 164 సీట్లతో మాకు స్పష్టమైన మ్యాండేట్ కూటమికి ఇచ్చినప్పుడు దీన్ని మేము అంత సీరియస్గా తీసుకోవట్లేదని అంటున్నారు రామకృష్ణ గారు. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీకు రామకృష్ణ గారికి అలాగే టెంటివ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. కుదిరితే చెప్తాం నీతులు, కుదరకుంటే తీస్తాం గోతులు అనేది వీళ్ళకి అలవాటైన విద్య. ముఖ్యంగా నైతిక విలువలు అన్న దాని మీద నవ్వులాటగా ఆ మాట చెప్పారేమో అనిపిస్తుంది. గతం మర్చిపోదామన్నా మర్చిపోనివ్వదు సార్. ఎందుకంటే 2014లో వీళ్ళు గెలిచి ఇదే కూటమి సోకాల్డ్ కూటమి ఏదైతే ఉందో గెలిచిన తర్వాత ఆనం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ఏదైతే డిక్లేర్ చేస్తే దానికి పోటీగా వాకాటి నారాయణ రెడ్డిని బలం లేకపోయినా అభ్యర్థిగా పెట్టి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరుయుడు, ఒంగోలుకి అప్పట్లో తెలుగుదేశం తరఫున పార్లమెంటు సభ్యుడు. ఆయన ద్వారా మా స్థానిక సంస్థల ప్రతినిధులందరినీ బస్సుల్లో తరలించి చెన్నైలో క్యాంపు పెట్టి మరీ అక్రమంగా గెలిపించుకున్న వైనం చూసాం. ఈసారి కూడా ప్లస్లు మైనస్లు క్యాలిక్యులేటర్ పెట్టుకొని లెక్కేశారు, పాసిబిలిటీస్ చూశారు, ఖర్చు పెట్టినా ఫలితం లేదని లెక్కేశారు. ఖచ్చితంగా కూడా అందని ద్రాక్ష పుల్లనని చెప్పి ఏదైతే సామెత ఉంటుందో అప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడుతూ మేము స్థానిక సంస్థల్లో గెలవడానికి అధికారం మదాన్ని ప్రయోగించారని అన్నారే, చాలా తప్పు రామకృష్ణ గారు. చెప్పేందుకే నీతులని మీకు తెలుసు, కానీ మనం ఆత్మవచనం ఎంతకాలం చేసుకుంటాం. ఆల్రెడీ ముఖ్యంగా మీకు చెప్పాలంటే సార్, దాదాపు వాళ్ళు చాలా దగ్గరలో పోటీ చేయడానికే భయపడి పోటీ చేయలేదు తెలుగుదేశం పార్టీ. సార్, ఎలక్షన్ కోడ్ ఉంటుంది, స్థానిక సంస్థలైనా ఇంకోటైనా. ఆ కోడ్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని వ్యవస్థలు పనిచేస్తాయి. ఆ స్థానిక సంస్థలు కూడా వర్తిస్తుంది. అయినప్పటికీ యథేచ్ఛగా మమ్మల్ని అనడంతో పాటు 23 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని అధికార మదంతో లాక్కున్నది మీరు తెలుగుదేశం పార్టీ తరఫున. తెలుగుదేశం పార్టీకి అవసరం లేకపోయినా 23 మంది ఎమ్మెల్యేలను ఆ రోజు మా నుంచి లాగి వాళ్ళకి అంతిస్తాం ఇంతిస్తాం అని చెప్పి మోసం చేసి కండువా వేసి కాసిన డబ్బులు ఇచ్చి పాపం వాళ్ళని కూడా ఏమార్చి మోసం చేసి వాళ్ళకి రాజకీయ చరిత్ర లేకుండా చేసిన ఘనత మీది. దాంతోపాటు మీతో ఆ రోజు 23 మంది ఎవరైతే వచ్చారో ఒక్కరు మాత్రమే 2019లో గెలవడం జరిగింది. అద్దంకి అతను తప్ప మళ్ళీ ఎక్కడా గెలవల, గొట్టిపాటి రవి తప్ప. కానీ మిమ్మల్ని నమ్ముకున్నందుకు వాళ్ళ రాజకీయ జీవితం నాశనం అయిపోయింది. అదేవిధంగా మీరు చూసినట్టయితే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బలము లేకపోతే నైతిక విలువలు ఇలాంటి అనేక సూక్తి ముక్తావళి చెప్తున్నారో ఇప్పటికీ పొంచే ఉన్నారు. మా ఎమ్మెల్యేలను కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ వస్తామంటే మేము రమ్మంటాం, మీరు వస్తానంటే మేము వద్దంటామా అన్న చందాన బలాబలాలు చూసుకున్నప్పుడు మీకు 530 ఓట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే 50 ఓట్లు అదనంగా ఉన్నాయి. రెండు పోటీకి దూరం చాలా స్పష్టంగా ఈరోజు స్పష్టత ఇచ్చేశారు. కూటమికి మించిన పోటీ మీకు ఎక్కడ ఉంటుంది? ఎవరో ఒక అభ్యర్థి ఉన్నారు, ఆయన ఇండిపెండెంట్ గా ఉన్నారు సార్. ఇండిపెండెంట్ గా ఉన్నా ఇంకా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇంకా తెర వెనుక ఓడించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నమ్మకంతో ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఎట్టి పరిస్థితుల్లో లేదు. ముందుగానే మా బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియరు, అనేక రకాలైన పదవులు అనుభవించారు. కేబినెట్ మంత్రిగా, ఎంపీగా అనేక పదవులు అనుభవించారు. ఫస్ట్ టైం ఎమ్మెల్సీ కాబోతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ ఇంతవరకు కాలేదు, ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఖచ్చితంగా ఆ పదవిని కూడా ఆయన అలంకరించబోతున్నారు. సో ముందుగానే ఆయనకి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈ రోజు వాళ్ళు ఏదైతే ఒక అడుగు వెనక్కి వేశారో అనవసరం ఖర్చు అనుకున్నారు, వృధా ప్రయత్నం, ఓడిపోతే నవ్వులాటకు గురవుతాం అని చెప్పి కింద మీద పడ్డ తర్వాత ఒక నిర్ణయానికి తీసుకొచ్చారు. మంచిదే. ఈ సాంప్రదాయాన్ని వాళ్ళు ఎన్ని రోజులు కొనసాగిస్తారనే దానికి సందేహం ఎందుకు వ్యక్తం చేస్తున్నానంటే మొన్నటికి మొన్న క్లియర్ గా అనేక దగ్గర మేయర్లుగా ఉన్న మా వాళ్ళని, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్న మా వాళ్ళని మార్చి ఏమార్చడం కోసం కార్పొరేటర్లను ఏ విధంగా లాక్కుంటున్నారు, ఏ విధంగా స్థానిక సంస్థల ప్రతినిధుల్ని వాళ్ళ వైపుకు లాక్కొని ఆ చైర్మన్ గిరీలు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. మరి అప్పుడు గుర్తు నైతిక విలువలు అనేవి తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి సంబంధించిన వ్యక్తులకు కానీ లేకపోతే ఆ పార్టీ నాయకులకు కానీ అని మేము సూటిగా అడుగుతున్నాం. అయ్యేమో నైతిక విలువలు కాదు. నిన్న మొన్న సార్ జీవీఎంసీకి సంబంధించి వైజాగ్ కి సంబంధించి కార్పొరేటర్ని 21 మందిని మార్చేసుకుందామని చూశారు. మరి 12 మంది తెలుగుదేశం పార్టీకి, 9 మంది జనసేనకు పోతున్నారని అని చర్చ జరిగింది. కానీ
అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు టైప్స్. ఓకే, వెల్కమ్. ఎందుకంటే మీరు పిలిచినా కాదు, ఏ పార్టీ పిలిచినా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేవాళ్ళం కాదు. ఆయన హార్డ్ కోర్ సైన్యంగానే ఉంటాం, అలాగే రాజకీయ జీవితాన్ని ముగిస్తాం అవసరమైతే. అంతేగాని మీకులాగా చెప్పే సూక్తులు చేసే మాత్రం మొత్తం భోక్తలు ఏదైతే తినేస్తారో ఆ విధంగా మీరు చెప్పారు. ఇప్పుడే నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఏవైతే చింత చచ్చినా పులుపు చావలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి అంటున్నారు. చింతకున్న పవర్ సార్ అది. ఆ పవర్ అది ఎప్పటికీ తగ్గే పవర్ కాదు, అది ఆయనే ఒప్పుకున్నాడు. అది ఒక కామెంట్ అనుకున్నాడు ఆయన. చింత చచ్చినా పులుపు ఎప్పుడు చావదు, అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా దానికి నేను ఐ వెల్కమ్ దట్. నేను ఇంకొకటి అనేది ఏంటంటే, ఆ రోజున ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఒక రెఫరెన్స్ చెప్పాను, 23 మంది ఎమ్మెల్యేల గురించి చెప్పాను, మరి 3 ఎంపీల గురించి చెప్పాను. మేము చెప్పిన వాటికి సంజయ్షిగా ఆయన ఏదైనా చెప్పినప్పుడు హుందాగా ఉంటాం. ఈసారి కూటమి పందా మారింది, ఖచ్చితంగా ఈసారి ఈ టెన్యూర్ లో మా పార్టీలు 3 ఉన్నాయి, ఒకటికి మా వాళ్ళకి మాత్రమే మేము న్యాయం చేసుకుంటాం, మేము ఎవరిని ఆహ్వానించాం, మేము ఎవరిని పార్టీల నుంచి వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకోమని చెప్పే ధైర్యం ఉందా? లేదు. కానీ కుదిరితే వలసలు, లేకపోతే మాత్రం సమస్యలు మనకెందుకని చెప్పి పక్కకు పోయిన వీళ్ళు ఇదే విధంగా మాట్లాడతారు. ఇకపోతే 2 సీట్లకు పరిమితమైన పార్టీ, 543 పార్లమెంటరీ సీట్లలో 2 సీట్లకు పరిమితమైన బీజేపీ తిరిగి వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేసింది. వాజ్పేయి గారు స్వయంగా ఓడిపోయారు ఆ ఎలక్షన్ లో. రాజీవ్ గాంధీ గారు ఆఫ్టర్ గ్రాఫ్ పెరుగుకుంటూ వచ్చింది, గ్రాఫ్ ఎక్కడో మొదలై మళ్ళీ తగ్గింది కదా సార్. ఏమి కాదు సార్, ప్రజలు నమ్మక ద్రోహం చేసే ఉద్దేశంతో ఇచ్చిన నకిలీ హామీల్ని నమ్మారు, ఓటేశారు. టెక్నికల్ గా నిన్నటికి 2 నెలలు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నడుస్తుందో, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ 2 నెలల అరాచకాలు గాని, అమలు చేయని హామీలు గాని, అన్నిటికీ శటకోపం గాని, హామీలు నేను అమలు చేస్తా, సంపదను సృష్టిస్తా అని చెప్పి అప్పులు తప్ప, ప్రజలకు తిప్పలు తప్ప ఏం మిగల్చిన తెలుగుదేశం పార్టీని జనం ఎలక్షన్ ఇంకా 58 నెలలు ఉందా అని బాధపడుతున్నారు. కానీ దే ఆర్ వెయిటింగ్. ఎప్పుడు అసలు రీకాల్ చేసే అవకాశం అంటూ ఉంటే ఇప్పుడే 3వ నెల పూర్తి రీకాల్ చేసేవాళ్ళు, 3వ నెలలోనే రీకాల్ చేసేవాళ్ళు సార్. కామెంట్ చేశారు, ప్రజల్ని ఏమారిస్తే ఊరుకుంటారా? మేము పోటీకి దూరం అని క్లారిటీగా స్పష్టత ఇచ్చేసాము, అయినప్పుడు కూడా ఇంకెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది? ఇప్పుడు చుట్టూ గద్దలుంటాయి, కోడికి పౌరుషం ఉంటది, పిల్లల్ని కాపాడుకోవడానికి వాళ్ళు నేర్పించి, ఇప్పుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు చుట్టూ మా వాళ్లే ఉన్నారని మేము అతమర్చి ఉంటే, మాంగుంట శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి చెన్నైకి తరలించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ రోజు బలం లేకపోయినా వాకాటి నారాయణ గెలిపించిన తర్వాత ఆయన పోయి బీజేపీలో చేరాడు. సో ఇది మాకు నెల్లూరులో అనుభవం, స్వానుభవాలు చాలా ఉన్నాయి కాబట్టి మా జాగ్రత్త, మా ఇష్టం, మా నిర్ణయం తప్పేం కాదు కదా. మా మనుషుల్ని మేము కాపాడుకుంటే వాళ్ళకి బాధ ఏంటి? అంటే క్లియర్ గా చెప్పాలంటే, తెలుగుదేశం పార్టీ చెప్పే నీతులు తీసే గోతులు. రాజకీయంగా వాళ్ళకి నిజంగా కూడా చిత్తశుద్ధి లేదు. వాళ్ళు 3గా గెలిచారు, కావాల్సిన సీట్లు ఇచ్చారు, కానీ ఇప్పుడు కూడా పక్క పార్టీల వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళందరినీ లాగేది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా పోవాలనేది 2014 తర్వాత సార్ కుదరలేదు కాబట్టి లాగలేదు, అందుకే క్యాంప్ పెట్టాల్సి వచ్చింది. నేను అనేది 2014 తర్వాత ఏకపార్టీ సరిపోద్ది, ప్రతిపక్షాలు అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన చరిత్ర ఉంది. కాబట్టి అన్ని కుదిరేవి కాదు. కింద పడ్డ వాళ్ళు ఎంత వేగంగా లేస్తాం అనే దానికి 58 నెలల సమయం ఉంది.